జై శ్రీరామ్. ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తారా అంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే నక్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు, లాభతారలో ఉండేటట్టు, అంటే సంపత్తారలో ఉండేటట్టు, లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటట్టు చూసుకుని, అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి. తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం, తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం. ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కుని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిన కాడి నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురువుగారు, నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలనే మీకు దొరుకుతుంది. ఇక రేవతి నక్షత్రం, ఈ రేవతి నక్షత్రానికి జాతి పచ్చ 1 క్యారెట్ కనుక కుడి చేతి చిటికిన వేలు కనుక ధరించినట్టయితే ఈ బుద్ధి బలాన్ని పెరగడం, విద్యలో ఆటంకాలు రాకుండా ఉండడం, వ్యాపార బలాన్ని పెంచుకోవడం, ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటాయి. కావున ఈ రత్నాలు మీరు ధరించేటప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరుగుతోంది. ఎవరైనా సరే దానికి తగ్గ నియమాలు పాటిస్తేనే వీటి ఫలితాలు వస్తాయి. పసిపిల్లలకి ఏది కూడా మీరు ఈ ఉంగరాలు పెట్టవద్దు. ఏదైనా సరే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ స్థానంలోకి వచ్చిన తర్వాతే ఈ రత్నాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. చదువుకునే వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు వినాయకుడు ఉంగరం కానీ, అమ్మవారికి సంబంధించిన ఉంగరం కానీ, దత్తాత్రేయుడు సంబంధించిన ఉంగరం కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధించిన స్వస్తిక్ కానీ ఇలాంటి ఉంగరాలు చక్కగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.